భారత్ మాతాకు జై. హిందూ సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. హిందూ సంస్కృతి మహా గొప్ప సంపద. ఆ సంస్కృతిలోనే నేను పెరగాలి, వృద్ధి చెందాలి అని అంటే ఒక యోగ్యత ఉండాలి. ఆ యోగ్యతను మనం సంపాదించుకున్నాం. ఆ సంస్కారాలను, సంప్రదాయాలను ఆచరిస్తూ మన ఋషివర్యులు అందించిన ఆధ్యాత్మిక రహస్యాలను, మన దేశం కోసం త్యాగం చేసిన దేశభక్తులను అనుసరిద్దాం. ఒకరికొకరు సహకరించుకొని ప్రయాణం చేద్దాం. కానీ ఇప్పటి కాలంలో మనకు జరుగుతున్న అన్యాయాలను అందరం కలిసి ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది. జనవరి 5వ తారీఖున విజయవాడలో జరగబోయే హిందూ సమ్మేళనం అద్భుతంగా సాగాలి. ఆ సంస్కరణల కోసం దేవాలయాలలో అన్య మతస్థులను తొలగించాలంటే మనమందరం నడుం బిగించి సమావేశమై నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైంది. దేవాలయాలను సంరక్షించే కర్తవ్యం, పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత కోసం కొంత అహంకారాన్ని వదిలిపెట్టాలి. మన దేహమే దేవాలయం. మన హృదయంలో ఉన్నటువంటి స్వచ్ఛతే గర్భగుడిలో ఉన్న భగవంతుడు. ఆ స్వచ్ఛత మనందరం కలిసికట్టుగా పోరాడే నిస్వార్థ భావం ఈ సమయంలో నిష్కామ కర్మగా ఒక సమూహంగా ఏర్పడి హిందువు అంటే ఎంత క్రమశిక్షణ, ఎంత సంస్కారం ఉట్టిపడతాయో జనవరి 5వ తేదీన ఆచరించి చూపిద్దాం. మిగతా ఇతర మతస్థులకు హిందువుల కలయికను చూసి వణికిపోవాలి. వారి నీచ స్వభావానికి ఆనకట్ట పడిపోవాలి. అందుకుగాను ప్రతి హిందువు శంఖాన్ని పూరిద్దాం, నడుము బిగిద్దాం, కలిసి నడుద్దాం. దేవాలయ పరిరక్షణ కోసం ఏవో మెసేజెస్ మొబైల్లో ఫార్వర్డ్ చేయటం వరకు ఆపకుండా నిస్వార్థ సేవగా పోరాడి ప్రయాణం చేసి ప్రతి ఒక్క హిందువు మనసును కదిలించేలా వేదాంత శంఖారావాన్ని పూరిద్దాం. జై శ్రీరామ్.